ఈ మధ్య ఇది చాలా ట్రెండ్ అయిపోయింది. ఏంటి తెలుసు కదా, చంపడం. తల్లి లేదు, హస్బెండ్ లేడు, వైఫ్ లేదు, ఎవరూ లేరు, చంపేస్తున్నారు అంతే. ఏంటో మరి, ఒక్కసారి వీడియో చూడండి. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. ఇద్దరు టెన్షన్ ఏముంది సార్, ఆడ ఉంటే ఉండొచ్చు, ఇలా కాకుండా రేపైనా పోయి తీసుకొచ్చుకుంటాం. రేపు చేసేది టెన్షన్ ఏముంది, ఇవాళ కాకుంటే రేపైనా పోయి తీసుకొచ్చుకుంటాం. అట్లుంది మరి మన గవర్నమెంట్. చంపినా ఏం చేసినా ఇవాళ చంపితే రేపు తీసుకొస్తారు. చంపడం తప్పు కాదు. కోని చంపినా అనుకుంటుందో, మేకని చంపినా అనుకుంటుందో. ఇంటి మీదకి వచ్చిన తప్పు కాబట్టి ఆమె సావ కట్టడం కరెక్ట్. అది మా పిల్లలది తప్పు కానీ ఆమె సచ్చేదే కరెక్ట్. ఇద్దరిది తప్పులేదు. ఇద్దరి తప్పులేదు. మరి చంపిర్రా అంటే ఆమె తెలియదు. నాకు తెలియదు సార్, అది మాత్రం అయితే వాళ్ళ ఇష్టం. రివర్స్ లేవడం తప్పు. ఇట్లా ఆమెదే చనిపోయిన వాళ్ళది తప్పు. వాళ్ళ తప్పై మా పిల్లల్ని తప్పైందంట. అసలు ఎంత సింపుల్ గా, ఎంత ఈజీగా మాట్లాడుతుందో చూసిరా. అసలు ఏం నేర్పుతుంది సమాజానికి? ఇది ఇట్లా ఉందంటే వాళ్ళ కొడుకు అట్లా ఉండడంలో తప్పులేదు, అస్సలు తప్పులేదు. ఫస్ట్ ఆ పిల్లల కంటే ముందు దీనికి వేయాలి ఊరి శిక్ష. తర్వాత సంపించిన కూతురున్నది కదా, దానికి వేయాలి. ఇంటి మీదికి రావడం మాత్రం చచ్చిపోయినామా తప్పు అని అంటుంది. ఇంటి మీదికి రాకపోతే ఇంటి కిందికి వస్తారా? ఎట్లొస్తారు? 16 ఏళ్ల పిల్ల వచ్చి పలానా అబ్బాయిని చేసుకుంటానంటే ఇంటి మీదికి రాకపోతే? అసలు తల్లిని సుత్తతో కొట్టించుడేంది నాకు అర్థం కావట్లేదు. అదేం బిడ్డను మరి? ఒక అబ్బాయి కొట్టి వెళ్లిపోయినాక మా అమ్మ చచ్చిపోలేదు మల్లరా అని చెప్పి మల్ల సుత్తతో కొట్టి మరీ చంపించిందంట. వాళ్ళు చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా అలాంటి వాళ్ళకి పెద్ద శిక్ష వేయాలి. పెద్ద శిక్ష అంటే దాన్ని కూడా చంపాలి. ఎందుకు చంపాలంటే మైనర్ కదా అని చెప్పి వదిలేయొద్దు. ఎందుకంటే ఆ మైనర్ కి వచ్చేంత థాట్, మైనర్ కి వచ్చే ఆలోచనలు అయితే రావట్లేదు కదా, చంపుతుంది కదా. ఇప్పుడు ఇట్లానే వదిలేసిర్రు అనుకోండి. ఇది ఒక్క కేసే కాదు, రీసెంట్ గా కూడా ఒక కేసు జరిగింది. వాళ్ళ నాన్నని చంపడం. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా 16 ఏళ్లు కదా. 16 ఏళ్ళు అంటే ఈ జనరేషన్ లో చిన్నపిల్లలేం కాదు. వాళ్ళకి శిక్ష ఇస్తే ఇంకొకసారి టెన్షన్ ఏం లేదు అని ఏం ఎట్లా అంటుందో ఆ టెన్షన్ పుట్టియాలే వాళ్ళకి. ఇక అలా చంపితే రేపు వస్తారు అనే థాట్ రాకుండా, మనం ఒకరిని చంపుతున్నామంటే మనం కూడా రేపు చచ్చిపోతాం అనే భయం వాళ్ళకి పుట్టాలి. ఈ ఒక్క విషయంలోనే కాదు. వైఫ్ హస్బెండ్ ని చంపుతుంది, ఆ వైఫ్ ని చంపేయాలి. హస్బెండ్ వైఫ్ ని చంపుతున్నాడు, ఆ హస్బెండ్ ని చంపేయాలి. ఇలా మనం చంపుతున్నామంటే మనం కూడా చచ్చిపోతాం, మనకు కూడా శిక్ష పడుతుంది, మనల్ని కూడా గవర్నమెంట్ చంపేస్తుంది, ఉరి తీస్తుంది అనే భయం వాళ్ళలో పుట్టాలి. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. ఇదేమైనా మంచి విషయమా? ఈ పలానా వాడు చంపాడు నేను కూడా చంపుతా, ఆమె చంపింది నేను కూడా చంపుతా, ఇది కాదు నేర్చుకోవడం. అర్థమవుతుందా? ఉంటుంటే జనరేషన్స్ ఎంత గలీజ్ గా తయారైతున్నారంటే ఇట్లాంటివి వింటాను కూడా అనుకోలేదు నేను. చాలా దారుణంగా తయారయ్యారు అమ్మాయిలే కాని అబ్బాయిలే కాని. పిల్లల్ని ఏమనేటట్టు లేదు, పెళ్ళాన్ని ఏమనేటట్లేదు, మొగుడిని కూడా ఏమనేటట్లేదు, అస్సలు లేదు.